రక్తం చేయం, ఏసు రక్తం చేయం, ఏసు రక్తం. ఈ చేతిని ఏసు నామములో తాకమని అడుగుచున్నాం. ఈ చేతి పనులు ఏసు నామములో దీవించబడును గాక. ఈ చేతుల మీద నీ అభిషేకము వచ్చును గాక. నా దేవానికి వందన. నువ్విచ్చిన వాగ్దానమును బట్టి అడుగుతున్నాం. నీ చేతి పనులన్నిటిలో నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్ల చేయదనన్నావు ప్రభా. ఇదిగో ఈ చేతులను అభిషేకిస్తున్నాం, ఈ చేతులను అభిషేకిస్తున్నాం. ఈ చేతులతో నీ బిడ్డలు ఏ తన్నినైనా పని అయితే తన్నినైనా, వారికి చేతనైన పని ఏదైతే చేస్తున్నారు ఆ చిన్న పనిలో కూడా తన గొప్ప అభివృద్ధి వారికి దయచేయమని అడుగుతున్నాం. ఆ చిన్న పనిలో కూడా ప్రభా సమృద్ధి యేసు నామములో వారికి కలుగునుగాక, కలుగునుగాక. ఎక్కడైతే వారి జీతమును అపవాది మింగివేస్తున్నాడు, ఎక్కడైతే కష్టార్జితను అపవాది మింగివేస్తున్నాడు, యేసు నామముల ప్రభా అపవాది యొక్క చేతుల నుండి నీ బిడ్డలు విడిపించబడుదురు గాక. అపవాది యొక్క క్రియల నుంచి నీ బిడ్డలు యేసు నామములో విడిపించబడుదురు గాక. ఈ చేతులను ఆశీర్వదిస్తున్నాను యేసు నామములో. ఈ చేతులలో నీకు అభిషేకం విడుదల చేస్తున్నాను. వారి కష్టార్జితము యేసు నామములో దీవించబడును గాక. వారి చేతి పనులు యందు తండ్రినైనా వారి ఆసక్తి కలిగి చేస్తుండగా ప్రభా గొప్ప కార్యములు వారి చూతురుగాక. ఈ సంవత్సరంలో గొప్ప మేలులు వారి చూతురుగాక. ఈ సంవత్సరంలో దేవానికి వందన. హల్లెలూయా. రబల సమనందర శబలబక. హల్లెలూయా. నీకే స్తోత్రం. యేసు నామములో నీ చేతులు అభిషేకించబడును గాక. నీ చేతుల పనులు అభిషేకించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రతి దరిద్రపు పరిస్థితులు మార్చబడును గాక యేసు నామములో. నా దేవానికి స్తోత్రం. మమ్మను ధనవంతులుగా చేయటకి నువ్వు దారిద్రమును అనుభవించిన దేవా, ఈ రోజు ప్రభా మేము అడుగుచున్నాం ప్రభా, ఈ దారిద్ర పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కొక్కరిని తండ్రి పైకి తీసుకొని రమ్మని అడుగుచున్నాం. నా దేవా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన వాగ్దానం ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నా. వారి తండ్రి నేను ప్రార్థన చేసిన ఎవరైతే ఈ సంవత్సరము నూతనముగా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వారి వ్యాపారాల్లో నా దేవ వారి పనులలో నిశ్చయముగా తండ్రి వారు నీ మహిమను చూతురుగాక. యేసునామములో అంచెలంచెలుగా అభివృద్ధి చెందించండి. నా దేవానికి స్తోత్రం. ఇస్సాకు ప్రభ కరువు కాలమందు ఏ విధముగా అయితే తండ్రి క్రమముగా అభివృద్ధి చెందుతా